విద్య, వైద్యం నేడు వ్యాపారమయం అయిపోయాయి. తనకొచ్చిన జబ్బు కంటే ఆస్పత్రి బిల్లు ఎంత వస్తుందో అన్న భయమే ఇప్పుడు సామాన్యుడికి పెద్ద దిగులుతో కూడిన వ్యాధిలా మారింది. ఆరోగ్యం మరీ ఖరీదైన, సామాన్యుడు కొనలేని వస్తువుగా మారిపోయిన కాలంలో క్యాన్సర్ లాంటి భయంకరమైన జబ్బు గనక వచ్చిందంటే ఇక మరణాన్ని ఆహ్వానించడం తప్ప ఇంకేం చెయ్యలేని పరిస్థితుల్లోకి సాధారణ మధ్యతరగతి పోతోంది. అటువంటి వారికి ఉచిత వైద్యం అంటే సాక్షాత్తు వరం అన్నమాటే కదా. ఎక్కడ అంటే సమాధానం ఇక్కడ దొరుకుతుంది. ఎంతో కష్టమైన, ఖర్చుతో కూడుకున్న క్యాన్సర్ ఆపరేషన్లను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తూ ఎందరో క్యాన్సర్ రోగులకు పునర్జన్మ ప్రసాదిస్తోంది ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్. ఇది ఎక్కడో కాదు, హైదరాబాద్లోనే. దేశంలోని పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులు కూడా ఇప్పటి వరకు చేయలేని క్యాన్సర్ పునర్నిర్మాణ శస్త్రచికిత్సలను ఇక్కడ ఉండే డాక్టర్లు, వైద్య నిపుణులు సాధ్యం చేసి చూపిస్తున్నారు. పునర్నిర్మాణ శస్త్రచికిత్స అంటే క్యాన్సర్ సోకినప్పుడు కొన్ని శరీర భాగాలని తొలగించాల్సి వస్తుంది. ఉదాహరణకు ఆడవాళ్లలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు దెబ్బతిన్న బ్రెస్ట్ని తీసేస్తారు కదా. అలాగే క్యాన్సర్ చికిత్సతో పాటుగా క్యాన్సర్ వల్ల తల నుంచి పాదం వరకు శరీరంలోని ఏ అవయవానికి క్యాన్సర్ సోకి భాగాన్ని తొలగించాల్సి వచ్చినా అన్నింటినీ తిరిగి అమర్చడంలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. అవయవ భాగాలను తొలగించడంతో ఏర్పడిన అవకరాన్ని తమ అతి సూక్ష్మ శస్త్రచికిత్స వైద్యంతో చక్కదిద్దుతున్నారు. అవయవాలు కోల్పోయిన క్యాన్సర్ రోగుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడమే కాదు, వాటిని పునఃసృష్టి చేసి పూర్వ రూపాన్ని అందిస్తున్నారు. క్యాన్సర్ కారణంగా తొలగించిన అవయవాలను పునర్నిర్మించే చికిత్సలకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో 6 నుంచి 10 లక్షల వరకు ఖర్చు అవుతుండగా ఎంఎన్జేలో ఉచితంగానే చేస్తున్నారు. గత 10 ఏళ్లలో 4,000కు పైగా పునర్నిర్మాణ శస్త్రచికిత్సలు చేయగా అందులో 90% మంది నిరుపేదలే కావడం ఆసుపత్రి అందిస్తోన్న విశిష్ట సేవలకు నిదర్శనం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.